రాజకీయం హీటెక్కింది. నీటి సంఘాల ఎన్నికలపై మొదలైన రగడ కాస్త తోపులాటలు ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. పులివెందులలో నీటి సంఘాల ఎన్నికలపై రగడ మొదలైంది. వేముల, పులివెందుల, తొండూరు మండలాల్లో నామినేషన్ పత్రాల్ని చించేశారు టీడీపీ సానుభూతి పరులు. వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నీటి బిల్లులు కట్టించుకోవడం లేదంటూ వైసీపీ నిరసనకు దిగింది. ఈ నిరసనలో పాల్గొన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. దీంతో ఎంపీ అవినాష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతారు. సుధీర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ లోకి వచ్చిందా? అవినాష్ రెడ్డి ఎక్కడికి తరలించారు పోలీసులు? పులివెందుల్లో నీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు రసాబాసుగా మారాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నీటి సంఘాలకు సంబంధించిన నీటి పన్నులను కూడా కట్టించుకోకుండా వీఆర్ఓలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి కలెక్టర్కు లేఖ కూడా రాశారు. అదే విషయం మాట్లాడడానికి ఈరోజు వేములలోని ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే క్రమంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పులివెందులు తరలించి పులివెందుల్లో క్యాంపు కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. పులివెందుల్లో అయితే నీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికల మీదే పూర్తి స్థాయిలో రగడ నడుస్తుంది. దాదాపు 3 రోజులుగా ఇలాంటి చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఓటు వేయాలంటే, నీటి సంఘాలకు సంబంధించిన ఓటు వేయాలంటే కంపల్సరీగా నీటి పన్ను కట్టిన రసీదు కావాలి. దాంతోపాటు వీఆర్ఓ కూడా ఒక పత్రం ఇవ్వాలి. ఆ పత్రానికి సంబంధించి అవి ఇవ్వటం లేదు. వీఆర్ఓ వాళ్ళందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కావాలనే వైసీపీ తరఫున ఎవరైతే నామినేషన్ వేస్తా ఉన్నారో వారందరినీ కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి ఈరోజు అవినాష్ రెడ్డి అడగడానికి వెళ్ళినందుకు ఆయన అరెస్ట్ చేసి పులివెందుల క్యాంపు కార్యాలయానికి తరలించారు. అయితే ఇదే విషయం అంతా మాట్లాడుతూ ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష అంతా ఉన్నారు. సార్ చెప్పండి, కేవలం పులివెందుల్లోనే ఎందుకని నీటి సంఘాల దాని మీద ఎందుకని ఇంత రగడ జరుగుతుంది? నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది. మరి ఆ అరాచక పాలనలో భాగంగానే మరి ఈరోజు నీటికి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఏ కోశాన కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళకి మద్దతు లేదు, రైతులు వాళ్ళకి మద్దతు ఇవ్వరు. మరి అందుకు వాళ్ళు నామినేట్ చేసుకుంటే పోయిండేది. మరి అలా కాకుండా దౌర్జన్యంగా ఈరోజు అన్ని రకాలుగా